ఒకప్పుడు డ్రాగన్ ఫ్రూట్ అంటే గుండెల్లో గుబులు, ధరలు ఆకాశాన్ని అంటేవి. ఒక్క కాయ ధర 100 నుంచి 200 రూపాయల వరకు పలికేది. అధిక పోషక విలువలతో విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఈ పండు తెలుగు రాష్ట్రాల్లో సాగు పెరగడంతో స్థానిక మార్కెట్లో విస్తృతంగా దొరుకుతోంది. కానీ ఈ సాగు విస్తరణ మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి దిగుమతులు పెరగడంతో డ్రాగన్ ఫ్రూట్ ధరలు గణనీయంగా పడిపోయాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో ఇప్పుడు ఒక్క కాయ 20 నుంచి 25 రూపాయలకి లభిస్తోంది. రోడ్లపై రాసులుగా పోసి ట్రాలీల్లో తక్కువ ధరకు అమ్ముతున్నారు. ఆరంభంలో డ్రాగన్ ఫ్రూట్ సాగు రైతులకు బంగారు గన్లా మారింది. ఎకరానికి 6 లక్షల వరకు ఆదాయం వచ్చేది. కానీ పెట్టుబడి 5 లక్షలకు పైగా ఉండటం, ధరలు పడిపోవడంతో ఇప్పుడు లాభాలు 2-3 లక్షలకు పరిమితమయ్యాయి. దీంతో కొంతమంది రైతులు నష్టాలను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 1100 ఎకరాలు, తెలంగాణలో 900 ఎకరాల్లో ఈ పంట సాగు జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో 27.89 కిలో టన్నులు, తెలంగాణలో 7.29 కిలో టన్నుల దిగుబడి నమోదైందని 2023-24 నివేదికలు చెబుతున్నాయి. అయినప్పటికీ ఎగుమతులు సరిగా లేకపోవడం, నిల్వ సమస్యలతో రైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక రైతులు తక్కువ ధరలకు పండ్లను స్థానిక మార్కెట్లోకి తెచ్చి విక్రయిస్తుండటంతో గోదావరి జిల్లాల రైతులకు పోటీ తీవ్రంగా ఎదురవుతోంది. ఈ దిగుమతులను నియంత్రిస్తే స్థానిక రైతులకు మంచి ధరలు లభిస్తాయని గ్రామీణ రైతులు అభిప్రాయపడుతున్నారు. లేకపోతే నష్టాలు మరింత పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నా పేరు పవన్ రంగారావు అండి. ఇది డ్రాగన్ ఫ్రూట్ రైతులు వేస్తున్నారు కదా, ఇప్పుడు రేట్ డౌన్ అయిపోతే కారణం ఏంటంటే ఒకళ్ళు ఏ పంట వేస్తే మొత్తం అందరూ అదే పంట. అలా కాకుండా వీళ్ళు ఒక పంట, వేరే బోల్డర్ ఫ్రూట్స్ ఉన్నాయి. వాటిలో ఒకళ్ళు ఒక రకం అయితే అందరూ బాగుంటారు, అందరికీ కూడా పని కలుగుద్ది, రైతులకి పని కలుగుద్ది, వ్యవసాయదారులకు కూడా పని కలుగుద్ది, డబ్బులు లాభాలు వస్తాయి. మన ఇండియాలో మన బ్యాడ్ లక్ ఏంటంటే ఒకళ్ళు ఇచ్చేస్తే అందరూ అదే, రెండో దానికి ఎవరో కూడా ఎదుకోరు. అది తప్ప అది వేరే ఉద్దేశం కాదు. అది ద్రాక్ష అవునండి, అప్పుడు చాలా ఎక్కువ కాదు. ఇప్పుడు అదే డ్రాగన్ ఫ్రూట్ 70 రూపాయలు కొన్న రోజులు ఉన్నాయి. ఇప్పుడు 100కే 4 కాయలు వస్తున్నాయి. ఇప్పుడు అంటే దాని అర్థం ఏంటి, అందరూ పండించబట్టే కదండి, అందరూ పండించదు. అదే ఎవరికాళ్ళు రైతులు చేసి తప్పదే, రైతులు లాస్ పోవడం కారణం అదేనండి. ఒకళ్ళు వేరే పంట అయితే ఇంకొకళ్ళు వేరే పంట వేయాలి, వాళ్ళు ఎంచుకుంటలేదు. వాళ్ళు పూర్వం నుంచి ఉన్నది ఇదే పాట. ఒకళ్ళు ఏదైతే అందరూ అదే వేయడమే. మన గోదావరి జిల్లాలో పంట పండదు అని చెప్పి రైతులు అనుకునే అంటే పంట ఎందుకు పండదండి, పంట ఏదైనా పండుద్ది, పండదంటానికి లేదు. మనం సాధించాలి, కానీ అవ్వనంటూ ఏదీ లేదు. అది ఏటు జడ్డం ఏదైనా అవుద్ది, అవదడానికి క్వశ్చన్ లేదు. అలా చూసిన రేట్లు ఎలా ఉన్నాయి, మీరు ఫస్ట్ ఎలా ఉన్నాయి? ఇప్పుడు అప్పటికి ఇప్పుడు తేడా లేదండి. బోల్డ్ రేట్లు చాలా రేట్లు మారిపోయింది కదా, రేట్లు బోల్డ్ తేడా ఉంది. ఇప్పుడు ఇదే కాయ పడేది అంతా. అప్పుడు 104 కాయలు వస్తున్నాయి, 4 కాయలు వచ్చినాయి ఇప్పుడు 100కి. అప్పుడు ఒక కాయ ఇచ్చి 80 రూపాయలు కొన్న రోజులు ఉన్నాయి, 100 రూపాయలు కొన్న రోజులు కూడా ఉన్నాయి. అది చెప్తానండి, రైతులందరూ పండించడం వల్ల. మరోవైపు గోదావరి జిల్లాల్లో వరి సాగు సమస్యలు, వర్షాభావం, కాలువల ద్వారా నీటి కొరత, విత్తనాలు, ఎరువులు, కూలీల ధరల పెరుగుదల రైతులను ఇతర పంటల వైపు మళ్లిస్తున్నాయి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం ఇచ్చే డ్రాగన్ ఫ్రూట్ సాగుపై చాలా మంది రైతులు ఆసక్తి చూపుతున్నారు. కానీ ధరల పతనం వారి ఆశలపై నీళ్లు చల్లుతోంది. కొనుగోలుదారులు మాత్రం తక్కువ ధరలకు ఈ పోషక విలువల పండు లభిస్తుండటంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు అందని ద్రాక్షలా ఉండే డ్రాగన్ ఫ్రూట్ ఇప్పుడు ఇంత తక్కువ ధరకు రావడం నమ్మలేకపోతున్నామని, ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఎక్కువగా కొంటున్నామని వినియోగదారులు చెబుతున్నారు. అయితే రైతులకు మాత్రం ఈ ధరల పతనం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. నా పేరు భాస్కర్. డ్రాగన్ ఫ్రూట్ కొనాలంటే ఒకప్పుడు 100 నుంచి 120 అలా ఉండేది. ఈ రోజునైతే కేజీ 100 రూపాయలకి 5-6 వచ్చేస్తున్నాయి. 100 రూపాయలకి ఎక్కడ చూసినా రోడ్లు అమ్మంటే ఎక్కడ చూసినా అయ్యే కుప్పలు పోసి అమ్ముతున్నారు. మరి అది రేట్ అలా దిగజారిపోయింది. నేను అంతకుముందు ఎప్పుడు చూడలేదండి, అప్పుడు ఇంత ఉండే కాదు. ఎప్పుడు అది డ్రాగన్ ఫ్రూట్ అంటేనే గొప్పగా అబో ఇక్కడ ఉంది అని కొనుక్కునేవాళ్ళం, రేట్ ఎక్కువైనా. ఇప్పుడేమో ఎక్కువ ఎక్కడ పెడితే అక్కడ పోస్తే చీప్ అయిపోయింది ఏంటి ఇంత అని కొందామన్నా ఎందుకు ఇది ఇంత ఎలా అయిపోయిందని కొనలేకపోతున్నాం. అంతే లాభాలు, ఫ్రూట్స్ ప్రోటీన్స్ అయి ఉంటాయని చెప్తారు. ఆయన కొత్తగా వచ్చింది తిందామని అనిపిస్తుంది చూసినప్పుడు. అది కలర్ కూడా బాగుండి రెడ్గా ఉండి ఆకర్షణగా ఉంటుంది, తినాలనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఇలా
తక్కువైపోయింది రేటు. ముందు గమనించారా ఎక్స్పోర్ట్ లేదంటారా? ఎక్కువ పంటలు ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఉంటుందండి. ఎక్కడ పడితే అక్కడ పండిస్తున్నారు. ఆల్మోస్ట్ మిద్దెల మీద కూడా పండిస్తున్నారు. అందుకన్నా తక్కువైపోయినట్టుంది. పంట ఎక్కువయ్యి దిగుబడి ఎక్కువయ్యి రేటు తగ్గిపోయింది. దానివల్ల రైతుకి కూడా నష్టం.